హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వాలంటీర్లకు శుభవార్త వినిపించిన ఐపీ ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒక సంబంధం గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సాంకేతిక కారణాల వల్ల ఏపీలో 2 నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని, ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు గ్రామ వార్డ్ వాలంటీర్ల సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు. త్వరలో జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని, వేతనాన్ని పెంచే అంశంపై పరిశీలన జరుగుతుందన్నారు. వాలంటీర్లలో అందరూ విద్యావంతులే కావడంతో వారికి ప్రభుత్వంలో మరింత మంచి స్థానంలోకి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలుపెట్టిందని శివప్రసాద్ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిందని, వారి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదన్నారు. గ్రామ వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫోటోలు తీసే బాధ్యతలను అప్పగించడంపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పించాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. వారానికి 2 రోజులు వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అప్పజెప్పిన పనిని శ్రద్ధగా చేయడమే అందరి లక్ష్యమని, దీనిపై అపోహలు ఉండరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాలను కూడా ప్రభుత్వం చేర్చిందన్నారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు విద్యా కార్యదర్శి, సంక్షేమ విద్యా సహాయకులు కూడా పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎలా ఉంది, పరిశుభ్రత ఎలా ఉంది అనే విషయాలను పర్యవేక్షిస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.